ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, కల్పించాలి ఉద్యోగ భద్రత, కల్పించాలి ఉద్యోగ భద్రత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. జిందాబాద్ 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 ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ 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 ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్. నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు. జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ 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 ఐఎఫ్టియు. మన పాలిస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఏదైతే కార్మికులు తమ రక్తార్పణం చేసి సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఇవాళ మన పాలకులే మన్ని పాలిస్తున్నటువంటి పాలకులే ఈరోజు ఆ చట్టాలని మార్చి ఇవాళ వాళ్ళకు అనుకూలంగా నరేంద్ర మోడీ అంబానీ ఆదానికి అనుకూలమైనటువంటి చట్టాలను రూపొందిస్తా ఉన్నారు. ఈ చట్టాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి జరగరాని నష్టం జరుగుతూ ఉంది. అయినా కూడా ప్రజల వైపు, కార్మికుల వైపు, యువతరం వైపు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల వైపు ఆలోచించకుండా మీరు ఎంత చేసినా కూడా ఈ రోజు మీరు ధర్నాలు చేసినా, రొడ్లెక్కినా, ఏది చేసినా మేము మాత్రం కార్మిక వ్యతిరేక 4 చట్టాలని కోళ్లని మేము అమలు చేసి తీరుతామని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక పక్క చెప్తా ఉన్నారు. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రంలో మన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ ఇవాళ 13 నెలలుగా వాళ్ళ జీతాలు లేక వాళ్ళు అడక్కదినే పరిస్థితికి నెట్టబడ్డారు. కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వారి వైపు సౌదీ తల్లి ప్రేమను కూడా చూపించకుండా ఇవాళ కనీసం 3-4 నెలల జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. తక్షణమే వారికి కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి 4 లేబర్ కోడ్లు అమలవుతున్నాయని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఏదైతే కార్మిక లోకం ఉన్నారో కార్మికులందరూ కూడా రోడ్లెక్కి నినాదించినప్పుడే మన సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం, లేకపోతే ఆ కార్పొరేట్ కంపెనీలకు మనం దారాదత్తం చేసినట్టు అవుతుందని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తాం. మనం ఐఎఫ్టియు కార్మిక సంఘం కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముందు, లేబర్ కమిషనర్ ముందు, లేబర్ ఆఫీసు ముందు మనం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అంటే 29 కార్మిక చట్టాలు సాధించుకుంటే 100 సంవత్సరాల మంచి కార్మికులు ప్రాణత్యాగం చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ప్రాణ తర్పణాలు చేసి, రక్తం ఒడిపి కార్మిక సంఘ చట్టాలను మనం అమలు చేసుకుంటే ఆ కార్మిక సంఘాన్ని, ఆ కార్మిక చట్టాలు 29 చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకి బతికి ఉండంగానే ప్రాణం తీసి ఉరితాడేస్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు మనకు దేనికి ఉపయోగపడవు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల్ని కట్టు బానిసలుగా, పెట్టుబడిదారి, కాంట్రాక్టర్, అవుట్ సోర్సింగ్ వీళ్ళందరినీ కలిపి పెట్టుబడిదారి బడా కాంట్రాక్టర్లకి బానిసలుగా మాత్రమే చేయడానికి మాత్రం ఈ 4 లేబర్ కోడ్లు ఉపయోగపడతా ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకి ఎలాంటి ఉపాధి కల్పించవు. కార్మికుల హక్కులన్నింటినీ కాలరాసి కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి ఎట్టి చాకిరికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఎట్లయితే ఎట్టి చేపించారో, ఎట్లయితే బానిసలుగా మార్చారో, ఎట్లయితే కట్టడాలు కట్టకపోతే కుర్రలతో కొట్టారో, అణిచిపెట్టి తొక్కారో, అట్లా తొక్కడానికి నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మికులకి ఎలాంటి హక్కు లేకుండా వాళ్ళని తొక్కేస్తా ఉన్నాడు. వీటికి వ్యతిరేకంగా
ఏప్రిల్ 1వ తారీఖు ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తాయని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక వాగ్దానం చేసి తీర్మాన ప్రకటన చేయడానికి సిద్ధమయ్యాడు. కార్మికులందరూ ఒక తాటి మీదకి వచ్చి కార్మికులందరూ ఏకమయ్యి కొట్లాడి నిలబడి అవసరం అనుకుంటే మన ప్రాణాలైనా అర్పించాలి, కార్మిక సంఘ చట్టాలను రక్షించుకోవడం కోసం మనం ముందుండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీ కార్మిక సంఘం తరపు నుంచి మేము కార్మిక లోకాన్ని పిలుస్తా ఉన్నాం. కార్మికులారా, ఈ రోజు మనం వదిలేస్తే మనం ఇక మన భవిష్యత్తులో మనకు కార్మిక చట్టాలు ఉండవు. పెట్టుబడిదారులకు మాత్రమే మనం బానిసలము. ఏ హక్కు ఉండదు, ఏ చట్టం మనకు ఉండదు, ఏది వర్తించదు. మన పిఎఫ్ గాని, విఎఫ్, ఈఎస్ఐ గాని, ఇంకా ప్రౌండెస్ ఫండ్ గాని, మిగతాయి గాని. ఓ పోలీసు మిత్రులారా, ఈ రోజు మేము 12 గంటల పని చేస్తే 18 గంటల పని చేస్తే మా పనికి రక్షణ కూడా మీరు 18 గంటలు కాదు 24 గంటలు మీరు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, ఒక కార్మికులదే కాదు ఈ హక్కు, మీ పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగస్తులు అందరిది, అవుట్ సోర్సింగే కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకునే వాళ్ళు కూడా మీరు కాంట్రాక్టర్లే కాదు పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ చట్టం కిందకి వస్తున్నారు. మీ హక్కులు మొత్తం కాలరాస్తున్నారు. రేపు 18 గంటల పని దినాన్ని మనం కార్మికులు పోరాడి 8 గంటలకు తీసుకొస్తే ఈ 8 గంటల పని దినం 10 గంటల నుంచి 12 గంటల వరకు చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ 4 చట్టాలను తీసుకొస్తా ఉండు. మీరందరూ కూడా ఈ కార్మిక సంఘ చట్టాలకి, ఈ కార్మికులకి తోడుగా ఉండి మాకు రక్షణగా ఉండి ఈ చట్టాలని వ్యతిరేకించేటప్పుడు మాకు రక్షణగా మీ పోలీసు బృందం కూడా ఉండాలి, మాకు సహకరించాలని చెప్పేసి మీకు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదా డాక్టర్స్ కానీ, గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసే ప్రతి వాళ్ళు కార్మికులే. ప్రతి వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా బానిసలుగానే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా కార్మిక చట్టాల వెనక, కార్మికుల వెనక వచ్చేసి 29 కార్మిక చట్టాలను మనం యథాతథంగా మనం ఉంచుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ ధర్నాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన కార్మిక సోదరులందరికీ పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.